హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, సింగర్ కల్పన గారి ఆత్మహత్య యత్నం చేసుకున్నారని చెప్పేసి మొన్నంతా కూడా వార్తలు వచ్చాయి. ఆమె కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నారు కూడా. ఆ తర్వాత రకరకాల స్పెక్యులేషన్ స్టోరీస్ వచ్చాయి. వాళ్ళ కూతురు వల్లే ఈ విధంగా చేసుకుందని, వాళ్ళ భర్త హస్తం ఉందని చెప్పేసి కూడా అన్నారు. అయితే ఆ తర్వాత వీళ్ళ కూతురు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా కాదు, అసలు ఆత్మహత్య యత్నమే చేసుకోలేదు, టాబ్లెట్లు అది ఇది అని చెప్పేసి అది చెప్తున్నారు. పోలీసులు ఇంకో వర్షన్ చెప్తున్నారు. ఇలా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది సార్. అసలు ఏం జరిగింది కల్పన గారి విషయంలో, మీరేం చెప్తారు? సింగర్ కల్పన ఆమె ఏ స్థాయి అచీవ్మెంట్ చేసింది, దాదాపు 1500 సాంగ్స్ సినిమాలలో పాడింది, ఇంకొక 1500 సాంగ్స్ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, దాదాపు 3000 సాంగ్స్ ఆమె ఇప్పటివరకు పాడింది కనిపిస్తుంది. అట్లాగే ఆమె నటిగా 30 సినిమాల్లో బాలనటిగా నటించింది. దాని తర్వాత ఆమె సిద్ధ వైద్యం నేర్చుకొని అది వైద్యం చేయగలిగిన స్థాయికి వెళ్ళింది. దాని తర్వాత లిటరేచర్లో పిహెచ్డి చేసింది. దాని తర్వాత ఎల్ఎల్బి చదివింది. అనేక ఫారిన్ లాంగ్వేజెస్, జర్మనీ, ఇటలీ, అరబిక్ ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకుంది. ఇలాగా ఆమె ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న మహిళల్లో చాలా అచీవ్ చేసిందని చెప్పొచ్చు మనం. సో అయితే పర్సనల్ కెరీర్లో ఆమె పీక్కి వెళ్ళగలిగింది. అయితే పర్సనల్ లైఫ్లో ఆమె ఇబ్బందులు ఉన్నాయి. 2010లో ఆమె భర్తతో విడాకులు తీసుకొని తర్వాత ప్రసాద్ ప్రభాకర్ అని ఇంకొక అతనితో గత 5 ఏళ్లుగా నివసిస్తుంది. ఆమెకు ఆల్రెడీ 3 కూతుర్లు ఉన్నారు. ఆ 3 కూతుర్లు ఎడ్యుకేషన్లో రకరకాల దీంట్లో ఉన్నారు. సో పర్సనల్ లైఫ్లో ఆమె కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. కెరీర్ కూడా ఇప్పుడు ప్రజెంట్గా చూసినప్పుడు ఆమెకి గతంలో ఉన్న ఛాన్సులు లేవు. ఎందుకంటే ఓవరాల్గానే సింగర్స్ చాలామంది క్రైసిస్లో ఉన్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు 6 పాటలు ఉంటే 12 మంది సింగర్స్ ఉండేవాళ్ళు, మేల్ ఫిమేల్. అలాగా ఇప్పుడు ఏంటంటే ఆటో ట్యూన్ వచ్చేసింది. తర్వాత సునో ఏఐ లాంటి ఏఐ బేస్డ్ వచ్చేసి సునో ఏఐలో నువ్వు లిరిక్ ఇస్తే అదే పాడేస్తుంది. అది మనం కనిపెట్టలేం కూడా. నేను మొన్న మా ఫ్రెండ్ ఒకతను షేర్ చేస్తే వింటే 2 వెర్షన్లు మనకి ఎంత ఇప్పుడు దీన్ని కొద్దిగా స్లో పేస్లోకి తీసుకెళ్ళంటే స్లో పేస్లోకి తీసుకెళ్తుంది, ఏ రాగం అడిగితే ఆ రాగంలోకి తీసుకెళ్తుంది. తెలుగు కూడా చక్కగా చేస్తుంది సునో ఏఐ. సో అటువంటి వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా సింగర్లకి ఛాన్సులు పడిపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే ఓన్లీ సింగింగ్నే కెరీర్గా పెట్టుకునే వాళ్ళకి కష్టం అవుతుంది. అందుకని వీళ్ళు వేరే, ఈమెకు కూడా అది ఉన్నట్టుంది, అందుకని వేరే దాని మీద కూడా ఇచ్చేసింది. ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. నిజానికి కెరీర్ అయితే ఈమెకి సక్సెస్ అయింది. కాకపోతే ఏంటంటే మనకి ఏది లేదో అది కావాలని మనుషులు పరిగెత్తా ఉంటారు. అందుకనే ల్యాక్ ఈజ్ పర్మనెంట్ అంటాడు లక్కాన్ అనే ఒక సైకాలజిస్ట్. ల్యాక్ అంటే కొరత. నీకు ఎప్పుడు కొరత అనేది ఎప్పటికీ ఉంటుంది. ఆ కొరత ఏందో తెలియని కొరత కూడా ఉంటుంది అంటాడు ఆయన. ల్యాక్ విచ్ యూ డోంట్ నో అంటాడు. సో ల్యాక్ ఈజ్ పర్మనెంట్. జీవితంలో ఒక కొరత నీకు ఎప్పటికీ ఉండనే ఉంటుంది. 10 కోట్లు కావాలనుకున్న వాడికి 10 కోట్లు ఇచ్చినాక వాడికి 100 కోట్లు కావాలనిపిస్తుంది. 10 కోట్లతో సాటిస్ఫై కాడు. ఒక కారు కొనాలనుకున్నవాడికి కారు కొన్నాక కారు కొనాలనే కోరిక నశించిపోదు. పెద్ద కారు కొనాలనే కోరికగా ఈ కోరిక మారిపోతుంది. అందుకనే డిజైర్ అన్నాడు. కోరికను కోరుతూనే ఉంటుంది. అందువల్ల ఈమెది కూడా నాకు అది కనబడింది. ఈమె ఒక సాటిస్ఫాక్షను, ఒక సంతృప్తి, కంటెంట్మెంట్ ఈమె కనిపించట్లా. నిజానికి పీక్కి వెళ్ళింది ఒక కెరీర్లో. ఇంకోటి సాధించాలన్న ఇది కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్త వైరల్ అయింది. చాలామంది ఆమె అభిమానులు ఉన్నారు. ఆమె సాంగ్స్ విని ఆమె సాంగ్స్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. పైగా బిగ్ బాస్లో కూడా వెళ్ళింది కాబట్టి ఇంకా చాలామందికి ఆమె దగ్గరగా వెళ్ళింది. సో ఈ క్రమంలో ఆమె సూసైడ్ చేసుకునిందా లేదా అనేది నెంబర్ 1, చేసుకుంటే దేనికి ఏ కారణం అనేది నెంబర్ 2. ఈ 2 విషయాల మీద ఇప్పుడు రకరకాల వెర్షన్లు వస్తున్నాయి. ఫస్ట్ వెర్షన్ ఏంటి, ఆమెకి భర్తతో ఏదో ఇబ్బందులు ఉంది, అందుకనే ఆమె ఆత్మహత్యకి ట్రై చేసిందని నెంబర్ 1 వెర్షన్. ప్రసాద్ని పోలీసులు విచారిస్తున్నారు, అదుపులోకి తీసుకోనని ఫస్ట్ వార్త వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, ఆమె కల్పననే చెప్పినట్టుగా భర్తతో ఏమి లేదు, కూతురుతో వాగ్వివాదమైంది. కూతురు కేరళలో చదువుకుంటుంది, పెద్ద కూతురు దయా ప్రసాద్ అమ్మాయి పేరు. ఆమెను ఇక్కడికి వచ్చి ఉండమని తల్లి చెప్తే ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఆ బాధలోనే ఆమె నిద్రమాతలు మింగిన అనేది 2వ వెర్షన్. 3వ వెర్షన్ ఏంటి, ఈ అమ్మాయే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది దయాప్రసాద్, మా అమ్మ అసలు ఆత్మహత్య అటెంప్ట్ చేయలేదు, ఆమె నిద్రమాతలు తీసుకునే అలవాటు ఉంది. ఎందుకంటే ఆమెకు అది కూడా నాతో గొడవ అనేది అబద్ధం, నాతో గొడవ కాదు. ఆమె ఎల్ఎల్బి పిహెచ్డి 2 ఒకేసారి చేసింది. అందువల్ల ఆమెకి
టెన్షన్ ఎక్కువైంది, ప్రెజర్ ఎక్కువైంది. ఆ ప్రెజర్ నుంచి తట్టుకోవడానికి ఇన్సోమ్నియాకి ఆమె మందులు తీసుకుంటుంది. ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం. ఆ ఇన్సోమ్నియా ఉంది ఆమెకి. ఆ ఇన్సోమ్నియా కోసం ఆమె మందులు తీసుకుంటుంది. ఈ మందులు తీసుకోవడానికి వల్ల ఆమె ఎక్కువ డోస్ అయిపోయింది. ఎక్కువ డోస్ వల్ల ఆమె స్పృహ తప్పిపోయింది అనేది కూతురు చెప్తుంది. సో ఇక్కడ మనకి పోలీసులేమో కేపీహెచ్బి పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో ఏముందంటే ఈమె కూతురుతో ఆర్గ్యుమెంట్ వల్లనే ఆత్మహత్యకి ట్రై చేసిందనేది వాళ్ళు చెప్తున్నారు. పోలీసులేమో ఆత్మహత్య అటెంప్ట్ అంటున్నారు కారణం పక్కన పెడితే. కూతురేమో అసలు ఆత్మహత్య కాదు, మందులు ఎక్కువ తీసుకున్నది, మా ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని కూతురు చెప్తుంది. ఆమె చెప్పినట్టుగా కల్పన చెప్పింది ఏమంటే కూతురుతో ఆర్గ్యుమెంట్ జరిగింది, కూతురు ఇక్కడికి రానంటే ఆ మనస్తాపంతో చేసుకున్నాను. పైగా ఒక గతంలో ఈనాడు గ్రూప్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆమె 2010లో మా భర్తతో విడిపోయిన తర్వాత కూతుర్ని పెంచడం నా కెరీర్ డౌన్లో ఉంది, ఆ టైంలో నేను చాలా ఇబ్బంది పడే ఆత్మహత్య కూడా ట్రై చేశాను, చివరికి చిత్ర గారు నన్ను కాపాడారు, ఈ రకంగా ఆమె చెప్పింది. అంటే ఇవన్నీ చూసినప్పుడు మామూలుగా చాలామందికి ఉన్నట్టే ఇవాళ మన అందరికి కూడా ఏదో ఒక ఫిజికల్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కెరీర్లో కావచ్చు, పర్సనల్గా కావచ్చు. ప్రాబ్లమ్స్ లేని వ్యక్తులు ఎవరు ఉండరు. అలాగా ఆమెకు కూడా ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ని మనం ఎలా ట్యాకిల్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన లైఫ్ ఉంటుంది. సో ఆమె ఒక్కోసారి ఏంటంటే మన లైఫ్ ఏది కూడా మన కంట్రోల్లో ఉండదు. మనం ట్యాకిల్ చేయాలనుకున్నా కూడా మనం చేయలేము. అంటే పరిస్థితులు మనల్ని డామినేట్ చేస్తాయి. అలాంటప్పుడు చాలామంది దాంట్లో ఉండలేరు, వెనక్కి రాలేరు. ఎవరో ఒక కొటేషన్ పెట్టారు నిన్న, అదేంటంటే మనం కాన్ఫ్లిక్ట్ని శాంతి కోసం అవాయిడ్ చేస్తాం. అంటే ఇప్పుడు నీతో నాకు గొడవ ఉంది, నేను గొడవ పడితే నా పీస్ ఆఫ్ మైండ్ పోతుందని నేను ఆ గొడవను అవాయిడ్ చేసి వెళ్ళిపోతాను. దానివల్ల ఏమవుతుందంటే యూ క్రియేట్ ఏ వార్ ఇన్ యువర్ మైండ్ అని. అది నీతో కాన్ఫ్లిక్ట్ అక్కడే గొడవ పడి వదిలేస్తే అయిపోయేది. కానీ గొడవ పడకుండా నేను ఇలాగ పేరుకుంటా పోయాను 10 సంఘటనలు ఒక నెలలో, నా లోపల అది వార్ లాగా తయారవుతుంది. సో అది తినేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని కాన్ఫ్లిక్ట్ని ఎలా డీల్ చేయాలనేది పెద్ద విషయం. ఇప్పుడు ఈమెకి ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, కూతురుతో ఉండొచ్చు, భర్తతో ఉండొచ్చు. కాన్ఫ్లిక్ట్ లేని కుటుంబాలు ఏవి ఉండవు. ఏదో కుటుంబం అన్నాక కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. వాటికి అసలు ఈ నిద్ర పట్టని దానికి ఈ మెడికేషన్లోకి వెళ్ళడమే ఒక డేంజర్. ఎందుకంటే చాలాసార్లు ఈ సైకాట్రిక్ డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్లు విపరీతంగా ఇస్తాయి. డిప్రెషన్ ఉంటుంది. ఆమె కూడా అది చెప్పింది కూడా ఇంటర్వ్యూలో, నాకు డిప్రెషన్ ఇవన్నీ కూడా వచ్చాయి గతంలో. సో ఇవన్నీ కూడా కామన్. మనుషులకి ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగానే మెంటల్ మనందరికి కూడా ఏదో ఒక టైంలో కొంత డిప్రెషన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, న్యూరోటిక్ డిజార్డర్ ఉంటుంది, రకరకాల ఇష్యూస్ అందరికీ ఉంటాయి. అదేం తప్పు కాదు. వాటిని మనం ఎలా డీల్ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. అక్కడ మామూలుగా అయితే ఇటువంటి వచ్చినప్పుడు బిజీగా ఉండడం, మనం ఏదో ఒక పనిలో ఉండడం, అది వీలైనంత వరకు మనకు నచ్చిన పని అయితే ఇంకా బెటర్. లేదంటే ఆ పని వల్ల కూడా మరింత పెరుగుతుంది మనకు నచ్చని పని చేయడం వల్ల. అలాంటివి ఉండడం వల్ల కొంతవరకు మనకి బ్యాలెన్స్ అవుతుంది. అలాగే నచ్చిన పనులు చేయడం, నచ్చిన ఫ్రెండ్స్తో గడపడం. మళ్ళీ టాక్సిక్ పీపుల్ కొంతమంది ఉంటారు, వాళ్ళు మన లోపల దాన్ని గుచ్చి లేపి దాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంటారు. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా సైకాట్రిక్ ట్రీట్మెంట్, మంచి సైకాలజిస్టో లేదా సైకాట్రిస్ట్ అయితే మందులు కూడా ఇస్తారు. సైకాలజిస్ట్ మందులు ఇవ్వడానికి లేదు, ఓన్లీ కౌన్సిలింగ్ మాత్రం ఇస్తారు.